రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రయాణికుల సురక్షిత భద్రత కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్యాసింజర్ వాహనాలకు మొదటి దశలో 4000 వాహనాలకు అనుసంధానం చేయడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. అభయ యాప్తో వాహనాల డ్రైవర్లకు 50 రూపాయలతో యాక్సిడెంట్ డెత్కు ₹1,00,000 ఇన్సూరెన్స్ వచ్చేలా ఒక సంస్థతో అనుసంధానం చేసి ప్రమాద బీమా పత్రాలు అందించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అంటే ఇది బెటర్ అయితే వర్షాకాలంలో ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేశారా? రాసా ఆటో కామారెడ్డి రామగుండం సిద్దిపేట మీరు చెప్పాలి ఏమైనా యాక్సిడెంట్లు ఏమైనా గ్రేవ్ ఇంజరీ ఫ్రాక్చర్ అయితే వాళ్ళది ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ 50 రూపీస్ రిన్యూ అవుతుంది. చాలా ఆల్మోస్ట్ 2 ఇయర్స్గా మన జిల్లాలో అన్ని ఆటోస్కి ఒక నంబర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్లో కొన్ని ఆటోలు ఆల్మోస్ట్ దాదాపు 600 to 700 ఆటోలు కొత్త యాడ్ అయింది. పాతలో కూడా రెన్యువల్ చేయడం జరిగింది. దీనిలో ఒకటి చిన్న ఏంటి అంటే మనం QR కోడ్ పెడుతున్నాము. ఆ QR కోడ్ ఎవరైనా ప్యాసింజర్ స్కాన్ చేసి దానిలో వాళ్ళ నంబర్ కొట్టి మన కంట్రోల్ రూమ్లో వచ్చేస్తుంది. ఎవ్రీ 5 seconds దానికి గూగుల్ లొకేషన్ మనకి వస్తుంది. ఎవరైనా బాధలు వస్తే మనకి తెలుస్తుంది. అది కాకుండా QR కోడ్తో ఆ ఆటో డీటెయిల్స్ కూడా మనకి వచ్చేస్తుంది. అది కాకుండా ఇదే ప్లాన్లో మనం వీళ్ళ ఆటోస్ యూనియన్స్ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేయించాము. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆ 50 రూపీస్తో వాళ్ళకి ఆల్మోస్ట్ ఏమైనా ఫ్రాక్చర్ అయితే ఏమైనా ఇంజరీ అయితే ఒక ప్రైవేట్ కంపెనీతో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అది కూడా యాడ్ చేయించాము. అది ఇయర్లీ వాళ్ళ 50 రూపీస్ ఇచ్చి అది వాళ్ళు ఇది రిన్యూవల్ చేయాలి. సో ఇది ఆటో వాళ్ళు కూడా అందరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ జిల్లాలో మంచిగా పని చేస్తున్నారు అండ్ మంచి ట్రాఫిక్ రూల్స్ కూడా ఫాలో